వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుబాయ్ ఇమిగ్రేషన్ కౌంటర్ల స్థానంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ ను ప్రారంభించింది. దుబాయ్ విమానాశ్రయం ఏఐ ఆధారిత ప్యాసింజర్ కారిడార్ ను ఆవిష్కరించింది. దీని ద్వారా ప్రయాణికులు పత్రాలు లేకుండా సెకండ్లలో ఇమిగ్రేషన్ ను క్లియర్ చేయవచ్చు. స్మార్ట్ ట్రావెల్ లో కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ ప్రయాణానికి ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే కేంద్రంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం డిఎక్స్వి దాని ఏఐ ఆధారిత ప్రయాణికుల కారిడార్ ప్రారంభంతో విమానాశ్రయ ఆవిష్కరణలో విప్లవాత్మకమైన ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ట్రావెల్ వితౌట్ బోర్డర్స్ చొరవ కింద ఈ కొత్త వ్యవస్థ ప్రయాణికులకు ఎటువంటి పత్రాలను సమర్పించకుండానే కేవలం 14 సెకండ్లలో ఇమిగ్రేషన్ క్లియర్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రపంచ విమానాశ్రయాల ద్వారా ప్రజలు ఎలా కదులుతున్నారో మార్చడానికి కృత్రిమ మేధస్సు మరియు బయోమెట్రికల్లను ఉపయోగించి ఘర్షణ రహిత మరియు సురక్షితమైన ప్రయాణ పరిణామంలో ఇది ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ఏఐ ప్యాసింజర్ క్యారిడార్ అంటే ఏమిటి? ఎందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్యాసింజర్ క్యారిడార్ అనేది డాక్యుమెంట్ రహిత ప్రయాణ మార్గము. ఇది ప్రయాణికులు నిర్దేశించిన మార్గంలో నడవడం ద్వారా ఇమిగ్రేషన్ ద్వారా వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. ముఖ గుర్తింపు మరియు ముందస్తుగా నమోదు చేసుకున్న బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి ఈ వ్యవస్థ పాస్పోర్ట్లు, బోర్డింగ్ పాస్లు లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులతో శారీరక సంబంధం లేకుండా ప్రయాణికులను ప్రామాణీకరిస్తుంది. ముఖ్య లక్షణాలు తెలుసుకుంటే కేవలం 14 సెకండ్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేస్తుందని చెప్పొచ్చు. ఒకేసారి 10 మంది ప్రయాణికులకు మద్దతు ఇస్తుంది. పాస్పోర్ట్ కౌంటర్లు లేదా స్మార్ట్ గేట్లు లేకుండా పనిచేస్తుంది. అలాగే ఏఐ ముఖ గుర్తింపు మరియు బయోమెట్రిక్ ధృవీకరణను కూడా మిళితం చేస్తుంది. అనుమానాస్పద కేసులు నిపుణుల జోక్యం కోసం స్వయంచాలకంగా ఫ్లాగ్ చేయబడతాయని కూడా చెప్పొచ్చు. ప్రారంభంలో టెర్మినల్ 3 యొక్క ఫస్ట్ మరియు బిజినెస్ క్లాస్ లాంజ్లలో ప్రారంభించబడిన ఈ కారిడార్ దుబాయ్ 2020లో ప్రవేశపెట్టిన మునుపటి స్మార్ట్ టన్నెల్ వ్యవస్థపై నిర్మించబడింది మరియు విమానాశ్రయ ఆధునీకరణ యొక్క తదుపరి దశను కూడా సూచిస్తుందని చెప్పవచ్చు. అయితే అపరిమితమైన స్మార్ట్ ప్రయాణంగా ఉంటుంది. దుబాయ్ యొక్క అన్లిమిటెడ్ స్మార్ట్ ట్రావెల్ చొరవ రాబోయే సంవత్సరాల్లో సాంప్రదాయ పాస్పోర్ట్ నియంత్రణను పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు యుఏఈ యొక్క విస్తృత లక్ష్యాలకు కూడా మద్దతిస్తుంది. ఏఐ ఆధారిత ప్రజాసేవల్లో ఇది అగ్రగామిగా ఉంది. విమానయానం మరియు స్మార్ట్ సిటీ టెక్నాలజీలకు ప్రపంచ ప్రమాణాలను కూడా నిర్ణయించడం, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులు మరియు పెట్టుబడిదారులను ఆకర్షించడం, అలాగే ప్రపంచ ఔచిత్యం మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పొందిన డిఎక్స్బి వరుసగా 11వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నందున ఈ ఆవిష్కరణ బయోమెట్రిక్ సరిహద్దు నియంత్రణ వ్యవస్థలతో ప్రయోగాలు చేస్తున్న ఇతర ప్రపంచ కేంద్రాల కంటే దుబాయ్ను ముందుంచిందని చెప్పవచ్చు. ఇది ఫ్రాన్స్ ఏఐతో నడిచేటటువంటి కారిడార్ ఉన్నటువంటి మన దుబాయ్ విమానాశ్రయం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.